బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ దొరికాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 200 గ్రాములకు పైగా కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్టు చేశారు. నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్లో బడాబాబులు దొరికారు. నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖులను కటకటాల్లో వేశారు. సినీ రంగానికి చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే భారీగా డ్రగ్స్ దొరకడం జరిగింది. సైబరాబాద్ పరిధిలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ విషయంలో వినిపించింది. తర్వాత క్లీన్ చిట్ వచ్చింది. అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్ అవడం జరిగింది. మొత్తంగా కూడా 5 నైజీరియన్ల నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ కూడా దొరికిపోయాడు. ఇక 5 నైజీరియన్లు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తంగా కూడా ఈ ఆపరేషన్ ఇటు సైబరాబాద్ పోలీసులు సమక్షంలో జరగటం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ లో బడాబాబులు దొరికారు. నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ కూడా 5 ప్రముఖుల్ని కటకటాల్లో వేశారు. సినీ రంగానికి చెందిన వారితో పాటు వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ లో బడా బాబులు దొరికారు. డ్రగ్స్ కేసులో అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా, ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అసలు టోటల్ డీటెయిల్స్ ఏంటి? 1 గ్రాము కాదు, 2 గ్రాములు కాదు, 10 గ్రాములు కాదు, ఏకంగా 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ని రాజనగర్ పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ పట్టుకున్న తర్వాత దాదాపు 4 నైజీరియన్స్ ఉన్నారు. 4 నైజీరియన్స్ ని క్వశ్చన్ చేసిన తర్వాత దీని వెనుకున్నటువంటి సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి సంబంధాలు, అలాగే వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి గత 2 రోజులకు ముందు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ చేసినప్పుడు దీని వెనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా విచారించిన తర్వాత ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు అయితే పోలీసులు వారు కొంతమంది. అయితే గతంలో 5 సంవత్సరాల ముందు రకుల్ ప్రీత్ సింగ్ తన బ్రదర్ ని ఒక సినిమా లెక్కతో లాంచ్ చేసింది. తెర వెనుక సినిమా అనే పేరుతో భారీ ఎత్తున కూడా లాంచ్ చేసింది. ఆ సినిమాలో అతను హీరోగా నటించాడు. తర్వాత నాగార్జున నటించినటువంటి నిన్నే పెళ్లాడతా సినిమాని మళ్ళీ సరికొత్తగా కూడా తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అదే టైటిల్ తో నిన్నే పెళ్లాడతా అనేది కూడా తీశాడు. దాంతో ట్రైలర్ లాంచ్ కూడా హీరో నాగార్జునతో కూడా అతను లాంచ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చారు ఆ రోజు. సో అప్పటి నుంచి కూడా అతనికి అందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా మనకు సమాచారం. వారి పాత్ర ఎంత ఉందనే దానిపైన మరి కాసేపట్లో మనకు డీసీపీ పూర్తి వివరాలు అయితే అందించబోతున్నారు. అయితే ఎప్పటి నుంచి అమన్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ వాడుతున్నాడు? ఎందుకంటే గతంలో కూడా అమన్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వచ్చినప్పటికీ కానీ అప్పుడు మాత్రం ఆ కేసులో అతను పెద్దగా నా ప్రమేయం లేదంటూ కూడా వివరణ ఇచ్చినప్పటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఈ 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ విషయంలో మాత్రం ఇప్పుడు తన పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉందనేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అదంతా దొరికినటువంటి మరికొంతమంది సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వారి యొక్క లింకులు కూడా ఇప్పుడు పోలీసులు అయితే బయట పెట్టబోతున్నారు. పూర్తిగా ఏదైతే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ యొక్క ఆపరేషన్ జరిగినట్టుగా వారు చెప్తున్నారు. నార్కోటిక్ బ్యూరో కానీ ఎస్ఓటి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా పక్కా సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నైజీరియన్స్ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా వీరికి ఎవరిచ్చారు, ఎవరి కోసం మీరు హైదరాబాద్కి వచ్చి ఎవరికి సప్లై చేస్తున్నారు, రెగ్యులర్ మీ కస్టమర్స్ ఏంటి, వాళ్ళ కాల్ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై ఫుల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క పేర్లు అనేది బయటకు వచ్చాయి. మొదటగా ఈ బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి వారిలో వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. వారిని క్వశ్చన్ చేసిన తర్వాత ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి లింకులు అనేది కూడా బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయారని తెలిసిన తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ లో కొంతమంది పేరు కూడా బయటకు వస్తాయనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం